అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవాకు ఉత్తరమిచ్చునుగాక. అవునండి, దేవుడు ప్రతిరోజు మనం ఉదయాన్నే లేవగానే ఆయన దగ్గర మోకరించి ప్రార్థించి, ఈ రోజంతా నా కుటుంబానికి నాకు తోడుగా ఉండు ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. ఏమనంటే, ఈరోజు నీ ప్రతి పనిలోనూ నేను తోడుగా ఉంటాను, నేను నీ అపాయాలన్నిటి నుంచి తప్పిస్తాను, నీ పనులన్నిటి సఫలపరుస్తాను అని దేవుడు మనకు మాటిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే, దేవుడికి మనం చేసుకునే ప్రతి పనిని ఆయన చేతులకు అప్పగించుకుని విశ్వాసంతో ఆయనకి మొరపెట్టుకుని మనం ఆ పనిని మొదలు పెడితే అది నిజంగా మనకి శ్రేయస్కరంగా జరుగుద్దండి. నిజంగా ఎలాంటి అపాయంనైనా దేవుడు మనకి ఆ రోజు తప్పిస్తాడు ఖచ్చితంగా. మనమేం చేస్తామంటే ఆపత్కాలం రాగానే స్నేహితులకు ఫోన్ చేద్దామా, వాళ్ళకు ఫోన్ చేద్దామా, వీళ్ళతో మాట్లాడదామా, వాళ్ళని సలహా అడుగుదామా అనుకుంటామే కానీ దేవుడి దగ్గర కూర్చుని కొంతసేపు మొరపెట్టుకుందామన్న ఆలోచన మనకెవరికి రాదు. ఏదైనా అపాయం రాగానే కంగారు పడిపోతాం, భయపడిపోతాం. అట్లా కాకుండా మనం దేవుణ్ణి ఆపత్కాలమందు తప్పించమని, ఈ రోజంతా మన పనులన్నింటిలో తోడుగా ఉండమని ఆయనకు మొరపెట్టుకుందాము. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.